ఈరోజు ఈవినింగ్ వడ్డ నరసింహ తాత పచ్చిశనగ మందు కొట్టాలని చెప్పగానే వెళ్ళి కొడదాం వెళ్ళాం. ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళి పచ్చిచేలోకి వెళ్ళగానే బండి దిగబడుతుందన్న ఉద్దేశంతో కొద్దిగా వెనక్కి వచ్చినాం. అయినా దిగబడుతుంటే కొంచెం ముందుకు పోయి వెనక మళ్ళగానే మొత్తం దిగబడగానే అల్లుడు దేశపోయిన వెనక ఫోన్ చేయగానే రోప్ తీసుకొని వచ్చిండు. అట్నే కల్లెపల్లి యాదగిరి తమ్మునికి ఫోన్ చేసిన. తమ్ముడు వెంటనే మహేందర్రెడ్డిని శివరాజుని తీసుకొని మా దగ్గరకు వచ్చిండు. అలుపు పెరగని పోరాటం తర్వాత నైట్ 8 గంటలకి మన బండి బయటకు వచ్చింది. రైతన్న 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 నిన్ను ఆదుకునే నాదుడే లేడన్నా. రైతన్న 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 నిన్ను ఆదుకునే నాదుడే లేడన్నా. ఎన్ని బాధలెల్లదీసిన రైతన్న నీ బతుకు మారలేకపాయే రైతన్నా.